ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉంటారో ఆ ప్రొఫెసర్లకు కేటాయించినటువంటి క్వార్టర్స్లో మరి ప్రైవేటు వ్యక్తులకు నెలకు 1000 రూపాయల చొప్పున లీజ్కి ఇచ్చినట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. ₹39,000 ఎందుకు నష్టాన్ని భరిస్తూ మరి ప్రైవేట్ వ్యక్తులకు కేవలం 1000 రూపాయలకు మాత్రమే మరి క్వార్టర్స్ని ఎందుకు లీజ్కి ఇచ్చిందనేది ఇప్పుడు ఏబీవీపీ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ 1000 రూపాయల లీజుకి ఇచ్చినటువంటి ఈ క్వార్టర్స్లను వెంటనే న్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తిష్టవేలని చూస్తే మాత్రం ఖబర్దార్. ఈ వ్యవహారం ప్రైవేట్ వ్యక్తులకు లీజ్కి ఇవ్వడానికి ఎట్లా చూస్తారు? దాదాపు 1000 రూపాయలకు అనేది ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. 24 గంటల్లో దీని మొత్తాన్ని కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏబీవీపీ అంటే 24 గంటల సమయాన్ని డెడ్ లైన్ పెడతా ఉన్నారు. ఆ లోపల ప్రభుత్వం స్పందిస్తే ఏం చేస్తారు, స్పందించకపోతే ఏం చేస్తారు? మీ ఆటలు ఇక్కడ సాగవు. మీరు రెనోవేషన్ చేసినా కూడా తర్వాత జరిగేదానికి మేము బాధ్యులం కాదు. రీమాడిఫై చేస్తున్నటువంటి ఇక్కడ లీజుకి తీసుకున్నటువంటి వారి మధ్య కావచ్చు, అసలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల మధ్య కొంత వాగ్వాదం అయితే మనకు కనిపిస్తూ ఉంది. విద్యార్థుల మీద దాడులు చేస్తారు అంటే ఒక రౌడీలను పెట్టి కాంట్రాక్టులు పెట్టి యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం చేస్తుంది కుట్ర. ఈరోజు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక 20,000 అయినా సరే మరి తగ్గించి మరి ప్రొఫెసర్లు ఉండే విధంగా దీన్ని మరి భవిష్యత్తులో తీర్చిదిద్దాలంటూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నమస్తే, ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్స్లో ఉన్నాము. సో ఇది ఎగ్జాక్ట్గా ఏదైతే తార్నాక మెట్రో స్టేషన్కు దగ్గరగా ఉంటుంది. నియర్ బై 500 మీటర్స్ కూడా ఉండదు. సో చాలా ప్రైమ్ ఏరియా, కోట్లల్లో ఇక్కడ మరి ఈ ల్యాండ్ ఖరీదు ఉంటుంది. సో మరి కోట్ల రూపాయల ఖరీదైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్లలో సో మరి ఒక ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ యాక్చువల్గా ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉంటారో ఆ ప్రొఫెసర్లకు కేటాయించినటువంటి క్వార్టర్స్లో మరి ప్రైవేటు వ్యక్తులకు నెలకు 1000 రూపాయల చొప్పున లీజ్కి ఇచ్చినట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. సో గతంలో మరి ఎవరైతే ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి దానకిషోర్ ఆధ్వర్యంలోనే మరి యొక్క ప్రైవేటు వ్యక్తులకు ఈ యొక్క పూర్తి స్థాయి ఈ యొక్క క్వార్టర్స్ అన్ని కూడా లీజ్కి ఇచ్చారు. ఆల్రెడీ రెనోవేషన్ స్టార్ట్ అవుతుంది. మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో కూడా మొత్తం 2 క్వార్టర్స్ని లీజ్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. రెండిట్లో కూడా మనకి రెనోవేషన్ జరుగుతూ ఉంది. యాక్చువల్గా మరి ప్రొఫెసర్లు కనుక ఈ క్వార్టర్స్లో ఉంటే నెలకు 40,000 రూపాయలు కట్ అవుతారట. కానీ ప్రైవేట్ వ్యక్తులకు కేవలం నెలకు 40,000 రూపాయలు 1000 రూపాయలకు మాత్రమే ఇక్కడ లీజ్కి ఇస్తారు. అంటే 39,000 రూపాయలు ప్రభుత్వం లాస్. ఇవాళ అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆమ్దాని మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది. ప్రభుత్వం మరి ఈ 39,000 రూపాయలు ఎందుకు నష్టాన్ని భరిస్తూ మరి ప్రైవేటు వ్యక్తులకు కేవలం 1000 రూపాయలకు మాత్రమే మరి క్వార్టర్స్ని ఎందుకు లీజ్కి ఇచ్చింది అనేది ఇప్పుడు ఏబీవీపీ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడే వీసీని కలిసి వస్తే వీసీ మాకు సంబంధం లేదు, గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వీసీ మరి ఈ యొక్క లీజ్కు పర్మిషన్ ఇచ్చినట్టు ఆ జీవోను మరి విడుదల చేసినట్టు వీసీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మనతో పాటు సురేష్ ఉన్నాడు. సో సురేష్, ఎట్లా చూస్తారు ఈ యొక్క క్వార్టర్స్ వ్యవహారం? చూస్తూ ఉంటే నిజంగా కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం కావచ్చు ఇటు ప్రజల ఆస్తి నష్టం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉంటే నెలకు 40,000 రూపాయలు కట్ అవుతాయి, కానీ ప్రైవేట్ వ్యక్తులకు నెలకు 1000 రూపాయలు మాత్రమే. ఎట్లా చూస్తారు దీన్ని? ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఒక ఎన్జిఓ పేరుతోటి అతిధ్వని సంస్థకు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి P1, P2 యొక్క క్వార్టర్స్ని ఇవ్వడం అంటే రానున్న రోజుల్లో యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు కావచ్చు ఈరోజు కంకణం కట్టుకున్నారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రొఫెసర్ చెన్నపరెడ్డి కమిషన్ ఉందో ప్రొఫెసర్ చెన్నపరెడ్డి కమిషన్ యొక్క రూల్స్ను అతిక్రమిస్తూ యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ఆ రోజు ఇన్ఛార్జి వీసీగా ఉన్నటువంటి దానకిషోర్ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్ ఉన్నారో ఆ రోజు యూనివర్సిటీ ల్యాండ్ను కేటాయించడం అంటే ఈ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను కేటాయించడం అంటే ఆ రోజు ప్రొఫెసర్ చెన్నపరెడ్డి కమిషన్ యొక్క రూల్స్ను అతిక్రమించినట్లే. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే అతిధ్వని పేరుతోటి ఏదైతే లీజుకి ఇచ్చారో ఈ 1000 రూపాయల లీజుకి ఇచ్చినటువంటి ఈ క్వార్టర్స్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఈ రానున్న రోజుల్లో ఏదైతే యూనివర్సిటీ అధికారులు దీనికి తగు విధంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను కూడా
ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తే ఈ దేశంలో చాలా రకాల ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ సంస్థలన్నీ కూడా రేపు అడుగుతూ ఉంటాయి. సో అడిగినప్పుడు ఈ ఎన్ని సంస్థలకని ఇస్తూ ఉంటారు యూనివర్సిటీ ల్యాండ్లను. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. యూనివర్సిటీ ల్యాండ్లను, యూనివర్సిటీ క్వార్టర్స్లను యూనివర్సిటీ విద్యార్థులకు ఇవ్వాలి తప్ప, యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్కి ఇవ్వాలి తప్ప, ప్రొఫెసర్లకు ఇవ్వాలి తప్ప, ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం అంటే ఈరోజు ముమ్మాటికి ఇది ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం అంటే దీన్ని ముడుపులు తీసుకొని అప్పజెప్పడమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జీవన్ ఎట్లా చూస్తారు ఈ వ్యవహారం ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడానికి ఎట్లా చూస్తారు? దాదాపు 1000 రూపాయలకు అనేది ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటి వరకు దాదాపుగా 2500 ఉన్నటువంటి భూమి, ఉస్మానియా యూనివర్సిటీ భూమి 1915 నుండి ఇప్పుడు కేవలం 1300 ఎకరాలకు మారిపోయింది. కాబట్టి ఇప్పటికైనా భూమిని కాపాడుకునే బాధ్యత ఏబీపీ విద్యార్థుల మీద తీసుకుంటున్నాం. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం మారి విశ్వవిద్యాలయాలకు కేటాయించిన భూమిని విశ్వవిద్యాలయానికి ఉంచాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇష్టానుసారంగా దాదాపు ఇది ప్రొఫెసర్ల క్వార్టర్స్, దాదాపు ఇది ఒక అంతా 5 ఎకరాల దాకా ఉంటుంది. దీని ఒక ప్రొఫెసర్ ఇక్కడ ఉండాలంటే 40,000 50,000 కట్టాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళు కేవలం ఒక్కొక్క క్వార్టర్స్కు 1000 రూపాయలు కేటాయించడం చాలా సిగ్గుచేటు. యూనివర్సిటీ అధికారులు చూడండి, ఇప్పుడు పోలీసులు, ప్రభుత్వం అంతా కలిసి కూడా వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా దారదత్తం చేయడం ఏంది? గతంలో ఎస్యూ భూములను దారదత్తం చేస్తున్నారు, ఇక్కడ భూములను దారదత్తం అంటే ఎవరికి? అంటే ఈ ప్రభుత్వానికి విద్య పైన అవగాహన లేదు. మొత్తం విద్య గత 10 సంవత్సరాలు విశ్వవిద్యాలయాలు అన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి కలిసినట్టు తెలుస్తుంది. వీసీ ఏమంటున్నాడు, ఎవరి హయాంలో ఈ జీవో రిలీజ్ అయింది, ఎవరి హయాంలో ఈ లీజ్ ఒప్పందం కుదిందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అందరం కూడా వెళ్ళి, విద్యార్థులు అందరం కూడా వెళ్ళి వీసీని వెళ్తే వీసీ అమెరికాకు వెళ్ళాడని తెలిసింది. తర్వాత రిజిస్టర్ గారిని కలిసాము. రిజిస్టర్ గారు ఏమంటున్నారంటే, మీరు మాకు ఇవ్వండి, మేము కూడా వెరిఫై చేస్తాం. ఇది గతంలో ఉన్నటువంటి రిజిస్టర్ వీసీ హయాంలో జరిగింది. దానం కిషోర్ గారు ఇన్ఛార్జ్ వీసీ ఉన్నప్పుడు, లక్ష్మీనారాయణ సారు రిజిస్టర్ ఉన్నప్పుడు జరిగింది. దానిపైన మళ్ళా పునఃపరిశీలించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. భూమిని మాత్రం వదలబోము, దాన్ని కంప్లీట్గా కాపాడే బాధ్యత మాదని చెప్పి మాకు హామీ కూడా జరిగింది. అటు హామీ ఇస్తూనే ఇక్కడ పని అంతా జరుగుతూనే ఉంది, ఎక్కడికక్కడ పని జరుగుతూనే ఉంది. కానీ హామీ ఇస్తూ మేమేం చెప్తున్నాం అంటే 24 గంటల్లో దీన్ని మొత్తాన్ని కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏపీ నుండి. ఇప్పుడు ఏం చెప్తారు, మీరేం చెప్తారు? అంటే 24 గంటల సమయాన్ని డెడ్ లైన్ పెడతా ఉన్నారు. ఆ లోపల ప్రభుత్వం స్పందిస్తే ఏం చేస్తారు, స్పందించకపోతే ఏం చేస్తారు? ప్రధానంగా ఇక్కడ యూనివర్సిటీ నుంచి ఇంకెవరైనా స్పందించే అవకాశం ఉందా? విద్యార్థి నాయకుల మద్దతు ఏమైనా కూడా పెట్టుకునే అవకాశం ఉందా? మీరు ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు కనుక లీజ్ రద్దు చేయకపోతే తర్వాత జరిగేటువంటి పర్యవసానాలకు ఖచ్చితంగా యూనివర్సిటీ అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే చాలా భూమి కోల్పోయింది, కబ్జా చేసిర్రు కబ్జాకోరులు. ఇప్పుడున్నటువంటి భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు ఉంది, మా విద్యార్థుల మా పైన కూడా ఉంది. ఈ ఇష్యూ పైన అందరూ కూడా ఉస్మానియా విద్యార్థులందరూ నిన్న అవుట కూడా వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టీచర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా అందరిని కలుపుకొని పోతాం. అందరిని కలుపుకొని వెళ్ళి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి బయట వ్యక్తులు ఇక్కడ కాలు కూడా పెట్టనీయం. ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తిష్టవేలని చూస్తే మాత్రం ఖబర్దార్, మీ ఆటలు ఇక్కడ సాగవు. మీరు రెనోవేషన్ చేసినా కూడా తర్వాత జరిగేదానికి మేము బాధ్యులం కాదు. దానికి బాధ్యత ఖచ్చితంగా యూనివర్సిటీ అధికారులే వహించాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ల క్వార్టర్స్ని ప్రొఫెసర్లకి అలొకేట్ చేయకుండా ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్కి ఇస్తా ఉన్నారు? కారణం ఏమండి? ఒకటండి, ఆ యొక్క రిటైర్డ్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళతో ప్రెజర్ పెట్టించి ఈరోజు ఈ యొక్క ప్రొఫెసర్ క్వార్టర్స్ని కబ్జా చేయాలని చూస్తుండు. 30 సంవత్సరాలు లీజ్ అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చాలా రకాల సంస్థలు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. మీరు థియేటర్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, మీరు ఇఫ్లు కావచ్చు. ఇట్లా లీజు పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటివరకు బయటికి పోలే. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇట్లా లీజుకి వచ్చిన వాళ్ళు ఇప్పటివరకు పోలే. దాదాపు వాళ్ళు వచ్చి 60-70 సంవత్సరాలు దాటుతున్నప్పుడు కూడా వాళ్ళు పోతలేరు. మేము చెప్పేది ఏంటంటే 2400 ఎకరాల భూమి 1300 ఎకరాలకు వచ్చింది. ఇప్పుడున్న భూమి చాలా తక్కువ. ఉన్న భూమిని మీరు పక్కలకు కేటాయిస్తే, బయట వ్యక్తులకు కేటాయిస్తే రానున్న తరాలకి మీరు ఏమి మిగిలిస్తారు? రానున్న రోజుల్లో విద్యార్థులు ఎక్కువ అవుతారు, చదువుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది, కొత్త కోర్సులు వస్తాయి, కొత్త ల్యాబ్స్ కావాలి, కొత్త హాస్టల్స్ కావాలి, కొత్త కాలేజీలు కావాలి. ఉన్న భూమిని మొత్తం మీరు వివరాలకు ఇస్తూ ఉంటే ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ఇంకోటి, జస్టిస్ చిన్నపరెడ్డి కమిషన్ ఏదైతుందో ఆ కమిషన్ని ఖచ్చితంగా
ఏమైంది సురేష్, ఏమైంది? ఏమైంది? ఎందుకు 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 ఏమంటాడు సురేష్ అని? ఏదైతే మేము మీడియాతోటి మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సంస్థను మాత్రమే వీళ్ళు లీజుకు తీసుకున్నారు, అక్రమంగా తీసుకున్నారు కాబట్టి ఈరోజు మా యొక్క వీడియోలను చిత్రీకరిస్తే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. మా విద్యార్థుల ఫైట్ ఏంటంటే ఈ యూనివర్సిటీ ల్యాండ్ విద్యార్థులకు చెందాలి, ఈ యూనివర్సిటీ ల్యాండ్ ప్రొఫెసర్లకు చెందాలి, ఈ యూనివర్సిటీ ల్యాండ్ ఇక్కడ ఉన్న రీసెర్చ్ సంస్థలకు ఉపయోగపడాలని మా యొక్క డిమాండ్, మా యొక్క ప్రోగ్రామ్ కూడా. కానీ ఈరోజు మా యొక్క వీడియోలను మా యూనివర్సిటీ ల్యాండ్ కాపాడాలని మేము ధర్నా చేస్తుంటే మా వీడియోలు వేరే వాళ్ళకి పంపడానికి అదేవిధంగా మీడియా వాళ్ళ వీడియోలను చిత్రీకరిస్తున్నారు. అలా చిత్రీకరిస్తాం, ఒకరి వీడియోను చిత్రీకరించడం అంటే ఆయన పర్మిషన్ లేకుండా ఆయన హక్కులను కాలరాయడమే కదా. అందుకని ఈరోజు ఆయనను మేము కూడా బుద్ధి చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో యూనివర్సిటీ యొక్క క్వార్టర్స్ను ఆ రోజు ఒకటి గమనించాలన్న మీరు కూడా, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అల్లుడు క్రిస్టోఫర్ను కూడా ఆ రోజు ఒక క్వార్టర్స్ను యూనివర్సిటీ ల్యాండ్ను కేటాయిస్తే కూడా ఆ రోజు విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు కూడా తరిమి కొట్టిన సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీ ఈరోజు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము లీజుకి సంబంధించి, ఇక్కడ లీజుకి సంబంధించి 2 క్వార్టర్స్ సంబంధించి ఏబీపీ విద్యార్థి నాయకులంతా కూడా వచ్చారు. సో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించి 2000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ రోజు రోజుకు 1500, 1600, 1400 ఎకరాలకు పడిపోతూ ఉంది లీజు పేరిట. ఇక్కడ మరి కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ ట్విస్ట్ వేసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ఈ 2 ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రొఫెసర్లకు సంబంధించిన క్వార్టర్స్లో కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు లీజ్ పేరుతోటి ఇక్కడ చొరబడతా ఉన్నారు. అక్రమంగా గతంలో ఉన్నటువంటి మరి ఎవరైతే ఇన్ఛార్జ్ వేసేటటువంటి దానకిషోర్ చొరవతోటి ఇక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇక్కడ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నాడు. కోట్ల రూపాయలకు సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు మరి విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, కొంత వాగ్వాదం జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఈ యొక్క రీమాడిఫై చేస్తున్నటువంటి ఇక్కడ లీజుకి తీసుకున్నటువంటి వారి మధ్య కావచ్చు, అసలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల మధ్య కొంత వాగ్వాదం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు వచ్చిపోగానే మీరు బంద్ చేస్తారంటారు. ఇవన్నీ ఎవిడెన్స్ వాళ్ళకి చూపించాలి. నడుస్తుంది యూనివర్సిటీ భూమి అని మీకు కూడా తెలుసు, మీ ఓనర్ కూడా తెలుసు, ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరూ తెలిసిన తర్వాత మీరు ఎట్లా ఇక్కడ వస్తారా? మేము అటాక్ చేయడానికి కాదు, రౌడీలం కాదు, విద్యార్థులం. మా భూములు లాక్కుంటున్నారని వచ్చినాం, మా భూములు లాక్కుంటున్నారని వచ్చినాం, మా భూములు లీజుకి ఇచ్చుకోవడానికి వచ్చినాం, మా భూముల మీద అడిగినాం. మా భూములు మీరు ఎట్లా చేస్తారు, ఎట్లా కబ్జా చేస్తారు, ఎట్లా ఒక్క నిమిషం రికార్డింగ్ చేస్తుండు. ఆయన కానిస్టేబుల్ అన్న కూడా పోయి చెప్పిండు, అన్న ఎందుకు చూస్తున్నావు, వాళ్ళు విద్యార్థి సంఘాల నాయకులు. మనోడు ఏం చేసిండు, తర్వాత కూడా ఆయన ఏం చేసిండు, మనోడు అందరు వీడియో తీస్తుండు, తీసుకోపోయి అడిగిండు. అడిగితే నీకేం సమాధానం ఓడు అని చెప్పేసి ఆయన తరపు. ఇప్పుడు మీరైతే చెప్పలేదు కదా, ఆయన వీడియో చేయమని చెప్పలేదు కదా. మీరు వీడియో అంటే నాకు ఎవిడెన్స్ గురించి నేను తీసుకుంటున్నాను. పని తీయాలి కదా, మరి ఆయన తీయలేదు. సైట్ ఇంజనీర్ బయట వ్యక్తులు మీరు యూనివర్సిటీకి వచ్చి మమ్మల్ని విద్యార్థులను ఎవడనంటే ఎంతవరకు కరెక్ట్? భాషాచారం కరెక్ట్ ఉందా? నువ్వు వెళ్ళిపో. అరే ఎవరు వట్టిగా దాడి చేయరా? నిన్నవా మీ వాడు ఏమన్నా అడిగినావా? ఇప్పుడు ఇష్టానుసారంగా వీళ్ళు కాంట్రాక్టర్ కాదు, రౌడీ కాంట్రాక్టర్లను తెచ్చిడ పెట్టి విద్యార్థుల మీద రెచ్చగొట్టి విద్యార్థుల మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ముంగటనే ఇష్టానురీతిగా మాట్లాడుకుంటూ ఎవడు బీవడు విద్యార్థుల మీద దాడులు చేస్తున్నారు. అంటే ఒక రౌడీలను పెట్టి కాంట్రాక్టులు పెట్టి యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం చేస్తుంది కుట్ర. ఇది ఎంతవరకు కరెక్టు? ఇమ్మీడియట్గా వీళ్ళందరి మీద జైలు వేయాలి, వీళ్ళందరినీ కూడా కేసులు పెట్టాలి. ఇదంతా కూడా ఇప్పుడే బంద్ చేయాలి. ఇది ఒకసారి మళ్ళీ పునఃప్రారంభిస్తే మాత్రం ఊరుకునే పోదు. 1000 మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ కూర్చుంటాం, తాడో పేడో తెలుసుకుంటాం. ఇంచు భూమిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రభుత్వానికైనా ఓ అధికారులకైనా.
ఏం చెప్తారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రిజిస్టర్ కలిసినామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ప్రొఫెసర్లు ఏమంటారు, ప్రొఫెసర్లు ఎందుకు ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు, ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు ఇక్కడ లీజ్కి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్న మనం ఇప్పటిదాకానే చూసినాం, ప్రైవేట్ వ్యక్తులకేమో ఇలాంటి లీజుకు కబ్జాకు ఈ యొక్క భూములు ఇస్తే ఇక్కడనేమో ఈ వ్యక్తులు విద్యార్థులను చూడకుండా యూనివర్సిటీ యాజమాన్యాలను చూడకుండా వారి మీదనే దాడి చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రొఫెసర్లకేమో 40,000 రూపాయలు పెట్టి ఈరోజు యొక్క కోటర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళేమో 1000 రూపాయలకేమో ప్రైవేట్ సంస్థకు లీజుకి ఇస్తావు, ప్రొఫెసర్లకేమో నెలకు 40,000 రూపాయలకు లీజుకి ఇస్తావు. దీనికి ఉన్న అంతర్యం ఏంటిది? జస్టిస్ చెన్నాపరెడ్డి కమిషన్ ప్రకారం ఈ యొక్క యూనివర్సిటీలో భూములన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉండదు, ఎలాంటి హక్కు ఉండదని మనకు తెలుసు. మరి అలాంటిది తెలిసినప్పుడు ఈ యొక్క యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ యాజమాన్యాన్ని ఇక్కడికి తెచ్చి ప్రైవేట్ యాజమాన్యాన్ని ఇక్కడ ఇష్టారీతంగా తాగిపించుకుంటా తినిపించుకుంటా విద్యార్థి మీద దాడులు చేసే క్రమంలో ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ వెంటనే ఈ యొక్క ప్రైవేట్ సమస్య ఏదైతే ఆదిధ్వని ఉందో వెంటనే యొక్క యూనివర్సిటీ క్వార్టర్స్ను ఖాళీ చేసి పోవాలి, లేకపోతే తగిన సాక్షి మీకు ఉంటుందని విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా ఖబర్దార్ బిడ్డ, యూనివర్సిటీ విద్యార్థుల మీద యూనివర్సిటీ యాజమాన్యం మీద మీరు దాడులు చేసినా, మీరు యాజమాన్యాన్ని తిట్టినా మీకు తగిన గుణపాఠం చెప్తాం. మీకు ఇక్కడ ఉండే హక్కే లేదు, అసలు ఈ యొక్క క్వార్టర్స్ను ముట్టుకునే హక్కే లేదు, యూనివర్సిటీ భూమిలో ఉండే హక్కే లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఇలాంటి ఘటన జరగకుండా చూసుకోవాలి. వెంటనే యొక్క క్వార్టర్స్ని యొక్క ఎవరికైతే ఆదిధ్వానికి లీజుకి ఇచ్చారో వెంటనే యొక్క లీజును వెనక్కి తీసుకొని వెంటనే యూనివర్సిటీ పక్షాన ఉండాలి. యూనివర్సిటీ భూములను కాపాడే దిశగా యూనివర్సిటీ యాజమాన్యం అడుగులేయాలని ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం. మన ఇది మొత్తం మీద కొంత ఉధృత పరిస్థితి అయితే మనకు కనిపించినప్పటికీ విద్యార్థి నాయకులు అటు పోలీసులు శాంతిపరిచే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు కాంట్రాక్ట్ సంబంధించి మేము కేవలం పనిచేస్తా ఉన్నాం, ఇక్కడ మేము సైడ్ కాంట్రాక్టర్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ ఉన్నాయి, క్వార్టర్స్లో కొంత రినోవేషన్ చేపిస్తూ ఉన్నాము, రీమాడిఫై చేస్తూ ఉన్నాము. సో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము పనులను ఇప్పుడే ఆపేస్తున్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి సైడ్కి సంబంధించినటువంటి సైడ్ కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఏవీపీ స్టూడెంట్స్ నాయకులు చాలా సీరియస్గా తీసుకుంటాం. వేల ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ భూములు రోజు రోజుకు నిర్వీణ్యమైపోతూ ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులు చేతికి పోతూ ఉన్నాయి. లీజుల పేరిట ఇక్కడనే తిష్ట వేసుకొని మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళు లీజ్ తీసుకొని ఇక్కడనే మరి పాగా వేస్తూ ఉన్నారు. గతంలో మరి ఉస్మానియా యూనివర్సిటీలో లీజ్కి ఇచ్చినటువంటి ఎన్నో థియేటర్స్ కావచ్చు, లేకపోతే కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి ఇక్కడనే ఉంటున్నాయి. ఒక్కసారి మరి లీజ్ పేరిట ఇక్కడ చొరబడి ఇక్కడ నుంచి ఖాళీ చేయట్లేదంటూ వెంటనే మరి గతంలో ఇచ్చినటువంటి ఎవరైతే వీసీ మరి ఇన్ఛార్జ్ వీసీ ఇచ్చినటువంటి జీవోను వెనక్కి తీసుకోవాలి. ఈ ప్రతిధ్వనికి సంబంధించినటువంటి ఈ ప్రైవేట్ వ్యక్తుల ఈ లీజును మరి వెంటనే రద్దు చేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఈ భూమిని వాళ్ళకే కేటాయించాలి. ఇక్కడటువంటి క్వార్టర్స్లో మరి ప్రొఫెసర్లకు 40,000 కాదు, ఒక 20,000 అయినా సరే మరి తగ్గించి మరి ప్రొఫెసర్లు ఉండే విధంగా దీన్ని మరి భవిష్యత్తులో తీర్చిదిద్దాలంటూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏబీపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడితో ఈ రెనోవేషన్ కనుక ఆపకపోతే, ఇక్కడితో ఈ కార్యక్రమాలు కనుక ఆపకపోతే భవిష్యత్తులో ఏబీపీ నాయకులతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘ నాయకులు ప్రొఫెసర్తో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ పెద్ద ఎత్తున హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. చూద్దాం, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి దీని మీద కొంత ఇప్పటికే హెచ్సియు వివాదాలతో రాష్ట్ర ప్రభుత్వం కొంత వివాదాస్పదమైనటువంటి అంశం మనం చూసాము. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది. హెచ్సియు లడాయి పెద్ద ఎత్తున దాదాపు ఒక 10-15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా పోస్టులు చేస్తూ ఇటు సినీ సెలబ్రిటీల నుంచి మరి సామాన్యుల వరకు కూడా హెచ్సియు భూముల విషయంలో ఏ విధంగా స్పందించారో మనం అంతా చూసాం. సో ప్రభుత్వానికి మాయని మచ్చగా మరి ఆ హెచ్సియు భూ వివాదం మారింది. సో మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ ఆ రకమైనటువంటి ఉద్యమానికి తెరలేపే అవకాశం కనిపిస్తుంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా మరి ప్రైవేట్ వ్యక్తుల లీజుని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ యొక్క ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి ఈ క్వార్టర్స్ని నిజంగానే వెనక్కి తీసుకుంటుందా లేకపోతే ముందుకు వెళ్తుందా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.